సంస్కృతి సంపద యూట్యూబ్ ఛానల్ తరపున అందరికీ స్వాగతం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు అనే శీర్షికలో శ్రీ త్రినాథ్ గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 541వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ త్రినాథ్ గారికి స్వాగతం. నమస్కారం అండి. ఓం శాంతి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి సోదర సోదరిమణులందరికీ కూడా హార్దిక స్వాగతం, సుస్వాగతం, నమస్సుమాంజలి. ముందుగా మనము ధార్మికము ఆధ్యాత్మికము ఈ విషయంపై మనం చర్చించుకుంటున్నాము. భక్తి కోణములో అంటే ధార్మిక కోణములో, స్థూలము భౌతిక కోణములో మనము శాస్త్రము ఏదైతే తీసుకుంటున్నామో, మనము నమ్ముకున్నటువంటి శాస్త్రము, వేదాలండి, ఉపనిషత్తులు, భగవద్గీత, రామాయణము, మహాభారతము, పురాణాలు, బ్రహ్మసూత్రాలు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క శాస్త్రాల యొక్క సారాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేయమండి. ఇది చాలా ముఖ్యమైన విషయం. ఇప్పటికే నేను చెప్పి ఉంటాను కూడా, ఇది మరొక మారు కూడా చెప్పినా తప్పు లేదు. ఇప్పుడు వేదాలు ఉన్నాయంటే వేదంలో ఒక మంత్రం తీసుకొని మీరు కంక్లూజన్ డ్రా చేయడం కరెక్టా? ఉపనిషత్తులు ఒక మంత్రాన్ని తీసుకొని మనకు అనుకూలమైనటువంటి మంత్రాన్ని తీసుకొని ఆ విధంగా చేసుకోవడం కరెక్టా? లేకపోతే మొత్తం ఉపనిషత్తుల సారం ఏమిటి? అదేవిధంగా భగవద్గీత సాక్షాత్తు భగవంతుడే శ్రీ భగవాన్ వాచ అని 574 శ్లోకాలు ఉండగా ఏదో 4 శ్లోకాలు తీసుకొని భగవంతుడు ఈ మార్గాన్ని కూడా చెప్పడం జరిగింది అని, ఆ విధంగా మేము భగవద్గీత అనుసారంగా మా జీవితాన్ని కొనసాగిస్తున్నాము అనుకోవడం ఎంతవరకు కరెక్ట్? అసలు సర్వశాస్త్రమై శిరోమణి భగవద్గీత అంటున్నప్పుడు ఈ సారం ఏమిటి? సర్వశాస్త్రమయి తల్లి అంటే తల్లి ఏం బోధించింది, బిడ్డలు ఏం బోధించారు? ఏ శాస్త్రం అయినా సారాన్ని మనం గ్రహించాలండి. ఎందుకంటే ప్రతీది భగవాను వాచ నుంచి వచ్చినప్పుడు ఒక 4 శ్లోకాలు 10 శ్లోకాలు తీసుకొని మనం ఒక కంక్లూజన్ వైపు వెళ్ళటం ఎంతవరకు కరెక్ట్ ఆలోచించండి. ఇది ధార్మికంలో చేస్తున్నటువంటి ఘోరాతి ఘోరమైనటువంటి తప్పిదం. నేను ఉదాహరణకి భగవద్గీతలో మీకు 2 శ్లోకాలు మీ ముందుంచుతాను. ఒక్కసారి గమనించండి. దాని నుండి దాని యొక్క ఫలితం ఏ విధంగా, దాని యొక్క అండర్స్టాండింగు, కంక్లూషను ఏ విధంగా జరిగిందో గమనించండి. 2వ అధ్యాయంలోని 37వ శ్లోకము. హతో వా ప్రాప్స్యసి స్వర్గం జిత్వా వా భోక్షసే మహీం తస్మాదుత్తిష్ట కౌంతేయ యుద్ధాయ కృత నిశ్చయ. ఏమైందండి ఇక్కడ? ఏం చెప్తున్నాడు? యుద్ధం చేయను ఆయన. ఒకవేళ మరణించినట్లయితే నీవు వీరస్వర్గాన్ని చేరుకుంటావు. అర్థమైందండి? ఒకవేళ గెలిచావనుకోండి నువ్వు రాజ్య భాగ్యాన్ని అధిష్ఠిస్తావు. కాబట్టి యుద్ధాయ కృత నిశ్చయ. అర్థమైందండి? హతో వా ప్రాప్స్యసి స్వర్గం జిత్వా వా భోక్షసే మహీం, మహీమండలాన్ని నీవు భోగిస్తావు. తస్మాత్ ఉత్తిష్ట కౌంతేయ. హే అర్జున, కుంతిపుత్రుడు అర్జున, ఉత్తిష్ట, లే లే లే, యుద్ధాయ కృత నిశ్చయ, కృత నిశ్చయంతో యుద్ధం చేయి. కానీ ఒక్క శ్లోకం ఆధారంగా నేను కొన్ని ప్రసంగాల్లో భగవద్గీత కాన్ఫరెన్సెస్లో ఈ విధంగా ప్రవచనకారులు కానీ అక్కడ ఉపన్యాసకారులు కానీ ఈ శ్లోకం చెప్పి భగవద్గీత యుద్ధ శాస్త్రం అని చెప్పి నిర్ధారించారు. అర్థమైందని? ఎంతవరకు కరెక్ట్ ఆలోచించండి. 573 శ్లోకాలు విడిచిపెట్టి ఒక్క శ్లోకాన్ని తీసుకొని భగవంతుడు యుద్ధం చేయమని చెప్పాడని యుద్ధశాస్త్రంగా చెప్పుకుని మనం ఏం చేస్తున్నాం? యుద్ధంలో నేను భాగస్వామిని కాదు, నేను అర్జునుడిని కాదు, లేక పాండవులు కౌరవుల్లో నేనెక్కడా కాదు, కాబట్టి నాకు సంబంధం లేదు. ఇది కురుక్షేత్ర యుద్ధ మైదానంలో జరిగింది, నేను అక్కడ లేను. ఇది ద్వాపరయుగంలో జరిగింది, నేను ఆ సమయానికి చెందిన వాడిని కాను. ఇలాగ మనం ఏం చేస్తున్నాం? మనము భగవంతుడి నుంచి దూరం అయిపోయామండి. భగవంతుడి సత్యమైన జ్ఞానం నుండి దూరం అయిపోయాం. అదేవిధంగా 8వ అధ్యాయంలో కూడా ఇలా ఎన్నో శ్లోకాలు మనం చెప్పుకోవచ్చు. ఉదాహరణకి 8వ అధ్యాయంలో 7వ శ్లోకము ఏమని? తస్మాత్ సర్వేషు కాలేషు మామనుస్మరయుధ్యచ మయ్యర్పిత మనోబుద్ధి యో మద్భక్త సమే ప్రియ. అర్థమైందండి? మామే వైశ్యత్య సంశయం. ఇక్కడ ఏమంటున్నాడు? తస్మాత్ సర్వేషు కాలేషు అంటున్నాడు. సర్వావేళ సర్వావస్థల యందును అన్నాడు. కానీ యుద్ధం ఎన్ని రోజులు జరిగిందండి? 18 రోజులు జరిగింది.
ఇక్కడ సర్వావేళ సర్వావస్థల యందును నువ్వు యుద్ధం చేయి. సర్వేషు కాలేషు మాం అనుస్మర, నన్ను స్మరించుకుంటూ యుద్ధము చేయి. అర్థమైందండి. మయ్యర్పిత మనోబుద్ధి మామే వైశ్యత్య సంశయం. నువ్వు నన్ను చేరుకుంటావు, ఎటువంటి సంశయం లేదు. ఇవన్నీ కూడా ఒకసారి మీరు బుద్ధిని తెరుచుకోవాలి. అప్పుడు కానీ మీరు ఈ విధంగా మీ ఆలోచన మార్చుకోలేరండి. అర్థమైందండి. ఏదైనా ఒక వేదవాక్కు తీసుకొని ఈ మంత్రంలో ఇలా చెప్పింది కాబట్టి నేను ఈ విధంగా జీవితాన్ని తయారు చేసుకుంటాను, లేకపోతే ఉపనిషత్తులో ఫలానా మహామంత్రము ఇలా చెప్పింది కాబట్టి నా జీవితాన్ని ఇలా తయారు చేసుకుంటాను అనేది అది అర్ధరహితమండి, సత్యదూరము. భగవద్గీత సర్వశాస్త్రమై శిరోమణి, సర్వశాస్త్రాలకు తల్లి లాంటిది, శ్రేష్టమైనటువంటి శాస్త్రము. కాబట్టి ఈ భగవద్గీత కానివ్వండి, వేదాలకు ఏదైనా తీసుకోండి, ధార్మిక జగత్తులో మీకు మనుషులకు అందుబాటులో ఉండే శాస్త్రాలన్నీ తీసుకోండి, దాని సారము జోలికి వెళ్ళండి, సారాంశాన్ని తెలుసుకోండి, ప్రతి ఒక్క పంక్తిని అర్థం చేసుకోండి, ప్రతి ఒక్క శబ్దాన్ని, ప్రతి ఒక్క పదాన్ని కూడా తెలుసుకొని సారము. అప్పుడు మనకేమవుతుంది? తత్వం బయటికి వస్తుంది. తత్వం అంటే ఏంటి? అది నా కొరకే, నేనే అర్జునుడిని, నేనే ప్రహ్లాదుడిని, నేనే నచికేతుడిని. అర్థమైందండి. సో ఈ విధంగా మన జీవితం ఆ విధంగా పరివర్తన చెందుతుంది. ఇక్కడికి ఫుల్ స్టాప్ పెడదామండి. ఇది ముఖ్యంగా ధార్మికము ఆధ్యాత్మిక మధ్య ఉన్నటువంటి మరొక భేదము. మీకు మళ్ళీ రాబోయే ఎపిసోడ్లో మరొక భేదాన్ని మీ దృష్టికి తీసుకొని వస్తాను. ఈ ఎపిసోడ్లో ఒక అత్యంత అద్భుతమైనటువంటి శ్లోకాన్ని మీ దృష్టికి తీసుకొని రావడం జరుగుతుంది. భగవద్గీత శ్లోకం. గత ఎపిసోడ్లో మనం కఠోపనిషత్తు 1.2.1, అంతకుముందు 1.2.2 చర్చించుకున్నాం. అంటే ఈ కఠోపనిషత్తు మొదటి అధ్యాయం 2వ వల్లిలో 2 మంత్రాలు పూర్తి చేసుకున్నాం. తదుపరి ఎపిసోడ్లో మనం 3వ మంత్రాన్ని చర్చించుకుంటాం. ఈ యొక్క ఎపిసోడ్లో మనం ఒక అద్భుతమైనటువంటి గీతా శ్లోకాన్ని తీసుకొస్తున్నామండి. ముఖ్యంగా ముందు మాటగా నేను ఒక వాక్యం రాసుకున్నాను. ఇక్కడ అర్థం చేసుకోండి, ప్రయత్నం చేయండి. భగవంతుడు అందరికీ సమానం అంటారు. అర్థమైందండి. భగవంతుడు అందరికీ సమానం. భగవంతుడు ఒక్కడే అన్నప్పుడు ఏదన్నా తేడా చూపిస్తారో చెప్పండి. పలానా వాళ్ళంటే నాకు ఇష్టము, పలానా అందంగా ఉన్నవాళ్ళంటే నాకు ఇష్టం, పలానా ధనిక వర్గం అంటే నాకు ఇష్టము, ఎక్కువగా తీర్థయాత్రలు చేసేవాళ్ళంటే నాకు ఇష్టము, ఎక్కువ శాస్త్ర పఠన చేసేవాళ్ళంటే నాకు ఇష్టము, పలానా వాళ్ళు ఇష్టము, పలానా వాళ్ళు ఇష్టము లేదనేది ఉంటుందా? ఒక్కసారి అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ఈ ప్రపంచంలో ఇక్కడ ఏమంటే భగవంతుడు అందరికీ సమానమని అంటారు, కానీ అనుభవం ఎందుకు భిన్నము. కొంతమందికి ఎందుకు అనుభవం అవుతుంది, కొంతమందికి ఎందుకు అనుభవం కావడం లేదు. ఇది చాలా తీవ్రమైన విషయం అండి. తేలిగ్గా తీసుకోకూడదు. భగవంతుడితో ఈ రోజున మనం ఆడుకుంటున్నాం. అర్థమైందండి. భగవంతుడి మాటల్ని మనం వక్రీకరించుకొని మనకి సంబంధం లేకుండా మన జీవితాన్ని ఏ విధంగానూ పరివర్తన చేసుకునే దిశగా ఒక సంకల్పం కూడా చేయకుండా మనం శాస్త్రాలను చదువుకుంటున్నాం. అది దానివల్ల మనకు ఉపయోగం లేనప్పుడు ఇతరులకు ఎలా ఉపయోగం అవుతుంది? అర్థం చేసుకోండి. కేవలం పఠన పారాయణ శ్రవణ ప్రచార ప్రసారానికే మన జీవితాన్ని అంకితం చేసుకున్నాం. అర్థమైందండి. అందుకని ఒక్కసారి గమనించినట్లయితే మీరు ఇక్కడ ఇంకొక విషయం వచ్చింది. ఇక్కడ ఈ ప్రపంచంలో మనం చూస్తున్నాము, ఒకరు సుఖంగా ఉన్నారు, ఇంకొకరు దుఃఖములో, బాధలో, కష్టాల్లో ఉన్నారు. ప్రపంచంలో చూస్తున్నాం కదండి. మళ్ళీ భగవంతుడు అందరికీ సమానం అంటున్నారే, ఈయన సుఖంలో ఎందుకున్నాడు, ఈయన దుఃఖం ఎందుకు పడుతున్నాడు? ఒక్కసారి గమనించినట్లయితే ఒకడు ధనవంతుడు, ఇంకొకడు కటిక దరిద్రుడు. ఆలోచించండి. ఎక్కడ మిస్టేక్ ఎక్కడుంది? మన మిస్టేకా, భగవంతుడి మిస్టేకా? కొంచెం ఆలోచించుకోవాలి కదండి. బుద్ధి నేత్రాన్ని తెరుచుకోండి, విషయం స్పష్టమవుతుంది. అప్పుడు మన మనసులో ఒక ప్రశ్న వస్తుంది, ఉదయిస్తుంది. ఏమిటండి? భగవంతుడు పక్షపాతి కాదా? పార్షియాలిటీ ఉంది కదా. భగవంతుడు పార్షియాలిటీ చూపిస్తున్నాడు. ఒకరిని సమృద్ధిగా బ్రహ్మాండంగా మంచి పదవిలో పెడుతున్నాడు, ధన సమృద్ధిగా ఇస్తున్నాడు, అందం కూడా సంపూర్ణంగా ఇస్తున్నాడు, కొంతమందిని అందవిహీనంగా ఇస్తున్నాడు, ధనము లేకుండా చేస్తున్నాడు, కష్టాల పాలు చేస్తున్నాడు. ఇదంతా భగవంతుడే చేశాడంటారా? తీక్షణమైన విషయం అండి. ఆలోచించండి. అప్పుడు మన మనసులో ఒక ప్రశ్న ఉదయిస్తుంది, భగవంతుడు పక్షపాతి కాదా? ఈ ప్రశ్నకు సమాధానమే ఇప్పుడు మనం చర్చించుకోబోయేటువంటి గీతా శ్లోకము. 9వ అధ్యాయము 29వ శ్లోకం. రాసుకునేవాడు రాసుకోవచ్చు. 9వ అధ్యాయం 29వ శ్లోకం. సమూహం సర్వభూతేషు నమే ద్వేష్యోస్తి న ప్రియ ఏ భజంతి తు మాం భక్త్యా మయి తేషు చాప్యహం. ఎంత చక్కగా చెప్పాడు చూడండి. 850 కోట్ల మందికి సంబంధించినటువంటి వాడిని నేను, అందరి వాడిని.
ఇలాగ 137 శ్లోకాలు ఉన్నాయండి. విశ్వము, జగత్తు, సర్వము, ఇహ, అర్థమైందండి, లోకము అనేటువంటి 5 పదాలు 137 శ్లోకాల్లో ఉన్న మనకి విశ్వానికి యూనివర్సల్ బ్రహ్మకు మన ఈ యొక్క శ్రీమద్ భగవద్గీత అనేది యూనివర్సల్ సబ్జెక్ట్. శ్రీమద్ భగవద్గీత యూనివర్సల్ అండి, ఒక ధర్మానికి చెందినది కాదు. ఇది ఎవరు ప్రూవ్ చేయలేరు, ఎవరు ఛాలెంజ్ చేయలేరు. భగవద్గీత ప్రకారంగా మీరు భగవద్గీత అంటే 574 శ్లోకాలు శ్రీ భగవానువాచ అనుకుంటే మీకు ఇంకా దీనికంటే ఇంకేం లేదండి. 100 కోట్లు మీకు ఇచ్చిన బహుమతి, మీరు దీన్ని ఛాలెంజ్ చేయలేరండి, ప్రూవ్ చేయలేరు. నేను భగవానువాచ కంటే గొప్పవాళ్ళ మనుషులు చెప్పండి, ఒక్కసారి ఆలోచించండి. సమూహం సర్వభూతేషు అంటే ఏం మీనింగ్ వస్తుంది అందులో? అందరి పట్ల నాకు సమానమైన మోహం ఉన్నది. నమే ద్వేష్యోస్తి నా ప్రియ. ఒకరంటే నాకు ద్వేషము లేదు, ఒకరంటే ప్రియము లేదు. ఎంత చక్కగా చెప్తున్నాడు చూసారు. నమే ద్వేష్యోస్తి నా ప్రియ. కానీ ఏమంటున్నాడు? ఏ భజంతి తు మాం భక్త్యా మయితే తేషు చాప్యం. ఎవరైతే భక్తి భావనతో సత్యాన్ని తెలుసుకొని నేనెవరు, భగవంతుడెవరు, రాజయోగం అంటే ఏమిటి, ఈ ఆధ్యాత్మిక జ్ఞానం అంటే ఏమిటి, ఎలాగ పరమాత్మతో సంబంధాన్ని జోడించుకోవాలి, భగవద్గీతలో భగవంతుడు చెప్పిన విధానం ప్రకారంగా, ఫార్ములా ప్రకారంగా మనం ఆ విధంగా చేసుకున్నట్లయితే, అర్థమైందండి, ఎవరైతే ఆ విధంగా కనెక్ట్ చేసుకుంటారో వాళ్ళ మీద నేను బలిహారం అవుతాను, వాళ్ళు నా మీద బలిహారం అవుతారు. ఇది సీక్రెట్ అన్నమాట. అర్థమైందండి. సమూహం సర్వభూతేషు నమే ద్వేష్యోస్తి నా ప్రియ ఏ భజంతి తు మాం భక్త్యా మయి తే తేషు చాప్య అహం. నేను వాళ్ళ మీద, వాళ్ళు నా మీద ఆ విధంగా బలిహారం అవుతారు. నా హృదయంలో వాళ్ళు ఉంటారు, వాళ్ళ హృదయంలో నేనుంటాను. అంటే పరమాత్మని అనుభవం చేస్తారు. భగవంతుడు చెప్తున్నాడు. భగవంతుడి మాటలు కూడా మనకి అక్కర్లేదనుకుంటే మరి దానికి ఏం చేయలేము. మీ అదృష్ట భాగ్యంలో పరమాత్మను పొందేదిలే, లేదనుకోండి దానికి అంతకంటే. ఎందుకంటే 7వ అధ్యాయం 3వ శ్లోకంలో ఏం చెప్పారు? కొద్దిమంది మాత్రమే ఈ యొక్క రహస్యాన్ని పసిగడతారు. ఇప్పుడు ఇది అన్నమాట లోతైన తత్వము. ఇప్పుడు కొన్ని విషయాలు మీ దృష్టికి తీసుకొని వస్తాను, కొన్ని గుర్తుపెట్టుకోండి. కొన్ని మంచి మంచి పాయింట్స్ నేను రాసుకున్నాను ఇక్కడ. అర్థమైందండి. భగవంతుడికి సర్వ మానవాళి అంటే 850 కోట్ల మనుషులు, వీరి పట్ల సమానమైన మోహం ఉంటుంది. ఆయనకు ఒకరి పట్ల ద్వేషము కానీ, వేరొకరి పట్ల ప్రత్యేక ప్రేమ కానీ ఉండదు. కానీ ఆశ్చర్యాన్ని కలిగించే విషయం ఏమిటంటే, ఏ భక్తుడైతే దృఢ విశ్వాసము మరియు సంపూర్ణ భక్తి శ్రద్ధలతో భగవంతుడిపై బలిహారమవుతారో వారు ఆ భక్తుడి హృదయములో నివసిస్తారు. ఆ భక్తుడు సైతము భగవంతుడి హృదయములో నివసిస్తాడు. చూసారా, పరస్పరం అన్నమాట. మనం భగవంతుని పట్టించుకుంటే ఆయన మనని పట్టించుకుంటాడు. అర్థమైందండి. సో ఇప్పుడు లోతైన తత్వాన్ని చూడండి ఒక్కసారి. ఒక 4-5 పాయింట్స్ నేను రాసుకున్నాను ఇక్కడ. ముందుగా సమూహం సర్వభూతేషు అంటే ఏం చెప్పాడు ఇక్కడ? భగవంతుని సమత్వ స్వభావము, ఇంపార్షియల్ నేచర్ ఆఫ్ గాడ్, సమత్వ స్వభావము. ఈ శ్లోకములో భగవంతుడు ఒక గొప్ప సత్యాన్ని ప్రకటిస్తున్నాడు. నేను ఏ కొందరి వాడినో కాదు. అంటే ఏదో కులము, మతము, జాతి, వర్ణము, వర్గము, భాష, దేశము ఉన్నవాడు, లేనివాడు, నల్లవాడు, తెల్లవాడు, అర్థమైందా, మొదలైన వారికి చెందిన వాడిని కాదు, అందరి వాడిని. అంటే వర్తమానములో ఈ భూమండలంపై నివసిస్తున్న ప్రతి ఒక్క మనిషి పట్ల సమానమైన మోహము అంటే ప్రేమ ఉన్నవాడిని. అందుకని భగవంతుణ్ణి ప్రేమ సాగరుడు అంటారు. అర్థమైందండి. ఓషన్ ఆఫ్ నాలెడ్జ్, ఓషన్ ఆఫ్ లవ్ అంటారు. అర్థమైందండి. మన దగ్గర కూడా కొంతమంది ఏం చెప్తారు? లవ్ ఆల్ సర్వ్ ఆల్ అంటారు. అందరినీ ప్రేమించండి, అందరినీ కూడా సేవ చేయండి, అందరికీ సేవ చేయండి, ప్రపంచం అంతా ఒకటే కుటుంబం, వసుదైవ కుటుంబకం. అర్థమైందని యూనివర్సల్ బ్రదర్హుడ్, ఇవన్నీ ఇక్కడి నుంచే వచ్చాయి. ఈ శ్లోకములో భగవంతుడు ఒక గొప్ప సత్యాన్ని ప్రకటిస్తున్నాడు. చెప్పుకున్నాం కదండి, కొందరి వాడిని అందరి వాడిని అంటే వర్తమానములో ఈ భూమండలంపై నివసిస్తున్న ప్రతి ఒక్క మనిషి పట్ల సమానమైన మోహము అంటే ప్రేమ ఉన్నవాడిని. ఏ విధముగా చూడండి, ఇక్కడ ఎగ్జాంపుల్ ఇస్తున్నాడు. ఏ విధముగా సూర్యుడు సమస్త మానవాడికి సమానముగా కాంతి ఇస్తాడో, ఏ విధముగా వర్షము అందరిపై పడుతుందో, అలాగే భగవంతుని దృష్టిలో ఏ మనిషి తక్కువ కాదు, ఏ మనిషి ఎక్కువ కాదు. ఇది యూనివర్సల్ ఈక్వాలిటీ సూత్రము.
ఇంతకంటే వేరే మీనింగ్ రాదండి. తత్వం అంటే ఇది. తత్వం కాకుండా ఉంటే చదువుకుంటా ఓహో ఆహో అనుకుంటాం, అయిపోయిందండి ఇవాళ పలానా అధ్యాయం పూర్తి చేసుకున్నాం, రేపు ఇంకో అధ్యాయం తీసుకుందాం. దానివల్ల ఉపయోగం ఏంటి? దానివల్ల ఏదో ఉంటే చదువుకుంటే ఆ సమయంలో కాస్త మనశ్శాంతి ఉండొచ్చు. కానీ సంస్కార పరివర్తన జరుగుతుందా? ఆత్మశుద్ధి జరుగుతుందా? స్వర్గంలోకి వెళ్ళగలుగుతామా? ఆలోచించండి. ఇది యూనివర్సల్ ఈక్వాలిటీ సూత్రం. కానీ మనకు కనిపించేది ఏమిటి? కొందరికి సుఖము, కొందరికి దుఃఖము. ఇది భగవంతుని పక్షపాతము కాదు. తర్వాత అయితే ఏమిటంట? ఇది కర్మ సిద్ధాంతము, లా ఆఫ్ కర్మ ఫలితము. రెండవ పాయింట్, నమే ద్వేష్య నమే ప్రియ. నమే ద్వేష్య నమే ప్రియ. భగవంతుడు పక్షపాతి కాదు. భగవంతుడు ఇలా అంటున్నాడు, నాకు ఎవరూ శత్రువు కాదు, నాకు ఎవరి పట్ల ద్వేషభావము లేదు, నాకు ఎవరి పట్ల ప్రత్యేకమైన ప్రేమ లేదు. ఎందువలనంటే శుద్ధ చైతన్య భగవంతుడు శుద్ధ చైతన్య స్వరూపుడు. శుద్ధ చైతన్య స్వరూపుడు, ప్యూర్ కాన్షియస్నెస్. ప్యూర్ ఇంప్యూరిటీ ఉందనుకోండి, ఫలానా వాడంటే నాకు ఇష్టము, ఫలానా వాడంటే నాకు ఇష్టము లేదు. ప్యూరిటీ కదా భగవంతుడు అంటే, ఓషన్ ఆఫ్ ప్యూరిటీ, పవిత్రతా సాగరుడు కదండి ఆయన. అర్థమైందండి. నిర్లేప స్వరూపము, నిర్లేపము, ఆత్మలేపము. ఆత్మ నిర్లేపం అనేసారు, పరమాత్మ నిర్లేపము. పరమాత్మకి ఈ విధంగా ఏ విధంగా కర్మలు ఆయన చేసి మనతో మాట్లాడినందుకు ఏదైనా అంటుకుంటుందా? దాని యొక్క పర్యవసానం ఏదన్నా అంటుకుంటుందా? చెడు కానీ మంచి కానీ, మంచి అంటుకో చెడు అంటుకోదు, ఎప్పుడు నిర్లేపంగానే ఉంటాడు. అర్థమైందండి. అందుకనే చూసారు, ఎక్కడైనా కూడా ఆత్మని మనం పాపాత్మ అంటాం, పుణ్యాత్మ, మహాత్మ, దేవాత్మ, ధర్మాత్మ అంటాం. కానీ ఎక్కడైనా మీరు విన్నారా? ఏ శాస్త్రంలోనైనా వ్రాయబడిందా? పాప పరమాత్మ, పుణ్య పరమాత్మ, ధర్మ పరమాత్మ, దైవీ పరమాత్మ ఉన్నదండి ఎక్కడైనా? ఎక్కడా లేదు. అర్థమైందండి? ఎక్కడా లేదు. అంటే భగవంతుడు ఎప్పటికీ పరముగానే ఉంటాడు, ఎప్పటికీ పావనంగానే ఉంటాడు, ఎప్పటికీ మహాత్మ నుండి పుణ్యాత్మ నుండి ధర్మాత్మ ఎప్పటికీ ఒకటే స్థితిలో ఉంటాడు. ఆయనకు రాగద్వేషాలు ఉండవు. అందుకని రాగద్వేషాలు ఉండవు. ఒకరంటే రాగము, ఇంకొకరంటే ద్వేషము ఉండవు. దీనికి సమర్థించే కొన్ని ఒక గీతా శ్లోకం తీసుకొస్తున్నాను. 5వ అధ్యాయం 15వ శ్లోకం. రాసుకునేవాడు రాసుకోవచ్చు. నాదత్తే కస్యచిత్ పాపం నైవ సుకృతం విభు అజ్ఞానేన ఆవృతం జ్ఞానం తేన ముహ్యంతి జంతవ. మొత్తం ప్రపంచమంతా అజ్ఞానములో మునిగి ఉన్నారు, దేహభ్రాంతిలో మునిగి ఉన్నారు. అజ్ఞానం అర్థమైందండి. అజ్ఞానం అంటే దేహభ్రాంతి. ఈ విధంగా ఆవృతం జ్ఞానం తేన ముహ్యంతి అంటే, ముహ్యంతి అంటే మోహితం, అటాచ్డ్ అయి కూర్చుని ఉన్నారు. అందుకనే ఏం తెలుసుకోలేకపోతున్నారు? భగవంతుడు మన పాప పుణ్యాలు తీసుకోడు. నా ఆదత్తే, ఆదత్తే అంటే తీసుకోవడము. నా ఆదత్తే కస్యచిత్, ఏ ఒక్క వ్యక్తి కానీ, కస్యచిత్ అంటే ఎవరు కానీ చేసిన పాపము లేక పుణ్యము నేను తీసుకో. మీ పుణ్యము చేస్తారా? మీ ఖాతాలో ఉంటుంది, బ్యాంకు డిపాజిట్ అకౌంట్ క్రెడిట్లో పడుతుంది. పాపం చేశారా? డెబిట్లో ఉంటుంది, విత్డ్రాయల్ కింద అనమాట. ఇది డిపాజిట్, ఇది విత్డ్రాయల్ బ్యాంక్ అకౌంట్ పడుతుంది. మీ శరీరాన్ని చాలించే సమయానికి మీ అకౌంట్ చూస్తాము, అక్కడ పాపం ఎక్కువ ఉందా, పుణ్యం ఎక్కువ ఉందా, దానికి అనుగుణంగా మీ సంస్కారాల యొక్క స్థితిగతులు ఉంటాయి. దానికి అనుగుణంగా మీరు సత్య త్రేత ద్వాపర కలిలో జన్మ తీసుకుంటారు. అర్థమైందండి. ఇది విషయం. ఇక్కడ భగవంతుడు ఎవరి పాపము పుణ్యము తీసుకోడు. అయితే ఇక్కడ ఒక సీక్రెట్ ఉంది. అయితే ఎందుకు కొంతమంది భక్తులకు ప్రత్యేకంగా భగవంతుడి యొక్క అనుభవం జరుగుతుంది? ఇది క్రిటికల్ పాయింట్, కీలకమైన పంక్తి. కొంతమంది ఎందుకు భగవంతుడితో హాయిగా నిశ్చింతగా బ్రహ్మాండంగా, ఇప్పుడు 30 లక్షల మంది ఉన్నారు, హాయిగా వాళ్ళు పరమాత్మ గురించి చెప్తే కంప్లీట్గా ఇప్పుడు నేను చెప్పిన విషయాలన్నీ చెప్తారు. భగవంతుడు నిరాకారుడు, జ్యోతిస్వరూపుడు, భగవంతుడు ఒక్కడే, భగవంతుడు సత్యము, భగవంతుడు పతిత పావనుడు, భగవంతుడు దివ్య గుణాల సాగరుడు, భగవంతుడు సర్వశక్తివంతుడు, భగవంతుడు ఆదిమధ్యాంతాల జ్ఞాత, ఇవన్నీ చెప్పేస్తారు. ఏ డౌట్ అక్కర్లే. ఇన్ని లక్షల మంది చెప్తారు. ఏ చదువు లేని వాళ్ళు కూడా చెప్తారు, శాస్త్రజ్ఞానం లేని వాళ్ళు చెప్తారు, అకాడమికల్గా ఎదగని వాళ్ళు చెప్తారు. అర్థమైందండి. అందుకని ఎందుకు జరుగుతుందండి? ఇక్కడ సీక్రెట్ చూడండి. ఏ భజంతి తు మాం భక్త్యా, ఈ పంక్తి మనకి చెప్తోంది. ఏ భజంతి తు మాం భక్త్యా, ఈ శ్లోకంలో రెండవ భాగం అనమాట. ఇది మొదటి భాగం అయిపోయింది కదా, అందరూ నాకు ఇష్టమే అనేసాడు. రెండవ భాగం కొంతమంది ఎందుకు హాయిగా ఉన్నారు, కొంతమంది ఇలా ఉన్నారంటే, ఇక్కడ ఏ భజంతి తు మాం భక్తి, ఇక్కడ ఒక సూక్ష్మ సత్యము, సటిల్ ట్రూత్ దాగి ఉన్నది. ఏమిటంటే అది భగవంతుడిలో ఎటువంటి మార్పు రాదండి.
భగవంతుడు ఎప్పుడు స్థాయిగా ఒకే రకంగా ఉంటాడు, సమానంగా ఉంటాడు. మార్పు ఎవరిలో రావాలి? భక్తుల్లో రావాలి. భక్తుడు భగవంతుణ్ణి తెలుసుకునే ప్రయాణములో ఆ మార్గము, కరెక్ట్ మార్గాన్ని తెలుసుకునే విధానం భక్తుడు గమనించాలి. భగవంతుడు సత్యమైన మార్గం పెట్టాడు. నువ్వు ఆత్మగా అనుభవం చేయి, నేను పరమాత్మని, నేను నీ తండ్రిని, దివ్యగుణాల సాగరుణ్ణి, నీవు నా బిడ్డవి, పితాహమస్య జగతః. కాబట్టి నీవు నన్ను కనెక్ట్ అవ్వాలంటే నేను సూక్ష్మం కాబట్టి నీలో కూడా ఒక సూక్ష్మ సత్యం ఉన్నది, అది ఆత్మ. ఆత్మ పరమాత్మతో కనెక్ట్ అయితే అప్పుడు నా యొక్క గుణాలు, శక్తులు నీకు వస్తాయి. అర్థమైందండి? అందుకని ఇక్కడ ఏం చెప్తున్నాడు? సూక్ష్మ శక్తి, సూక్ష్మ సత్యం ఏంటంట? భగవంతుడు మారడు, ఎప్పటికీ ఒకటే స్థితిలో ఉంటారు. కానీ భక్తుడి స్థితిగతులు ఎప్పటికీ ఒకే విధంగా ఉండవు, మారుతూ ఉంటాయి. చూడండి, మళ్ళీ ఉదాహరణ ఇందాక ఇచ్చినట్టే, సూర్యుడు ఎప్పుడూ ప్రకాశిస్తూనే ఉంటాడు. సూర్యుడు ఎప్పుడూ ప్రకాశిస్తూనే ఉంటాడు, కానీ కిటికీ తెరిస్తే కొంత లోపలికి వస్తుంది. అర్థమైందండి? కిటికీ తెరవడం అంటే ఇక్కడ మనం కూడా ఆత్మజ్యోతి, ఇక్కడ ఆత్మనేత్రాన్ని తెరుచుకోవాలి, బుద్ధి నేత్రాన్ని తెరుచుకోవాలి. మూడవ నేత్రం అంటున్నాం కదా, అది మనం తెరుచుకోవాలన్నమాట. అలాగే ఈ సమస్త మానవ సృష్టిలో ప్రతి ఒక్క మనిషి భగవంతుడిని ప్రాప్తి చేసుకునే అవకాశాన్ని భగవంతుడు అందరికీ ఒకే విధంగా ప్రసాదించటం జరిగింది. అందరిలో కూడా ఆత్మని పెట్టాడు కదా. ఆత్మజ్యోతి వెలిగించుకోండి, పరమాత్మ అనుభవం చేసుకోండి. ఇదే 574 భగవానువాచ శ్లోకాల మాధ్యమముగా బహిర్గతము చేసిన సంపూర్ణ ఆధ్యాత్మిక జ్ఞానము మరియు విజ్ఞానము. సంపూర్ణ ఆధ్యాత్మిక జ్ఞానం అంటే నేను ఎన్నో మార్లు చెప్తున్నాను కదా రిపీటెడ్గా, ఎందుకంటే మీ బుద్ధిలో కూర్చోవాలని. చెప్పింది ఎందుకు చెప్తున్నావు? బుద్ధిలో కూర్చునేదాకా భగవంతుడు ఆ విధంగా చెప్పిస్తాడు. 4 విషయాలు గుర్తుపెట్టుకోవాలి: ఆత్మజ్ఞానము, పరమాత్మ తత్వము, మూడవది ఈ సృష్టి చక్రంలో ఆత్మలు ఏ విధంగా పరిభ్రమిస్తున్నాయి, భగవంతుడు ఎప్పుడు వస్తాడు, ఎట్లా ఏం చేస్తాడు, అర్థమైందండి. తర్వాత కర్మల గుహ్యగతి, కర్మ సిద్ధాంతం, ఈ 4 విషయాలన్నమాట. ఇదే రాజయోగ ప్రక్రియ ద్వారా అవుతుందన్నమాట. ఏ భక్తులైతే ఈ నిగూఢ సత్యాన్ని గ్రహించి భగవంతుణ్ణి ప్రాప్తి చేసుకునే ప్రయత్నం చేస్తారో అటువంటి భక్తుల హృదయం శుద్ధి కాబడుతుంది. చూసారా, కొంతమంది హాయిగా ఎంజాయ్ చేస్తున్నారు, పరమాత్మ తోడు పెట్టుకొని, ఇంకొకరు ఇంకా పరమాత్మని ఎత్తుక్కుంటూ కూర్చున్నారు. భగవంతుడా ఎక్కడున్నావు, కష్టాలు వచ్చినప్పుడు, దుఃఖం వచ్చినప్పుడు ఇంకా హే భగవంతుడా మాకెందుకు కష్టం ఇచ్చావు, ఇట్లా చేస్తూ ఉన్నారు. అర్థమైందండి? సో ఎవరైతే ఈ విధంగా ఈ ప్రక్రియ ద్వారా ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అర్థం చేసుకుని జీవితంలో అనుభవం చేసుకుంటే వాళ్ళ హృదయం శుద్ధి కాబడుతుంది. పర్యవసానముగా వారికి భగవంతుడి అనుభవం అవుతుంది. అర్థమైందండి? తర్వాత 4వ విషయం, మయి తే తేషు చాప్యం. ఇది ఆఖరి పంక్తి. మయి తే తేషు చాప్యం. మయి అంటే నేను, తేషు వారి మీద, వారు నా మీద, అపి అపి అహం, పరస్పర అనుభవం అన్నమాట. ఇది పరస్పర అనుభవం ఎంత బాగా ఇచ్చేటువంటి. భక్తుడు ఏమంటాడు? నేను భగవంతుని హృదయంలో ఉన్నాను అంటాడు. తెలుసుకున్న భక్తుడు, సత్య భక్తుడు, మూఢ భక్తుడు కాదు. ఇప్పుడు వర్తమానంలో అంతా మూఢత్వంలో ఉన్నటువంటి భక్తులే కనబడుతున్నారు, కానీ సత్యమైన భక్తులు కాదు. అందుకని 12వ అధ్యాయంలో చక్కగా భక్తి అంటే ఏమిటి అనేది చాలా స్పష్టంగా 20 శ్లోకాలు చెప్పడం జరిగింది. భగవంతుడు ఏమంటున్నాడు? భక్తుడు ఏమంటాడు? నేను భగవంతుని హృదయంలో ఉన్నాను. భగవంతుడు ఏమంటాడు? నేను భక్తుని హృదయంలో ఉన్నాను. చూసారా, పరస్పర భావం, పరస్పర అనుభవం అన్నమాట. ఇది రాజయోగ స్థితి యొక్క పరాకాష్ట. దీనిని ఆధ్యాత్మిక దృష్టిలో ఏమన్నారు? ఎన్నో శ్లోకాలు, 26 శ్లోకాలు. ముఖ్యంగా అందులో మన్మనాభవ, నీ మనసు నా మీద పెట్టు. మనసు బుద్ధి ద్వారా భగవంతుడితో సంబంధాన్ని జోడించడం, దీనినే స్మృతి యోగం అని కూడా అంటారు. స్మృతి యోగం కేవలం భగవంతుడిని స్మృతి చేయటం అన్నమాట. ఆత్మ మరియు పరమాత్మ, ఆత్మ పరమాత్మతో కనెక్ట్ అవుతుంది. అప్పుడు భగవంతుడి గుణాలు, దైవీ గుణాలు మరియు దైవీ శక్తులు ఆ భక్తుడిలోకి ప్రవహిస్తాయి, పాపాలు దహించబడతాయి, సంస్కార పరివర్తన జరుగుతుంది. అక్కడి నుంచి ఆయన సత్యయుగంలో శ్రేష్టమైన జన్మలు తీసుకుంటాడు. 5వ లాస్ట్ పాయింట్, ఈ శ్లోకము 9వ అధ్యాయం యొక్క హృదయం అంట. చూసారా, 9వ అధ్యాయం రాజవిద్య, రాజగుహ్య యోగం యొక్క మెయిన్ హార్ట్ అంటున్నాడు. ఎంత అద్భుతమైనటువంటి శ్లోకం తీసుకుంటూ మీరు అర్థం చేసుకోండి దీని ఇంపార్టెన్స్. ఎందుకంటే భగవంతుడు ఇంపార్షియల్ అయినప్పటికీ పరిపూర్ణమైన భక్తి ద్వారా వారితో ఒక అలౌకిక సంబంధము, ఎక్స్పీరియన్షియల్ కనెక్షన్ ఏర్పడుతుంది. దీని ఫలితము ఎంత అద్భుతంగా ఉంటుందో తర్వాత మళ్ళీ మనం చర్చించుకోబోతున్నాం. దీని ఫలితం ఎలాగుంటుందో
ఎంత సంస్కార పరివర్తన జరిగితే మన జీవితం ఎంత అద్భుతంగా ఉంటుందో అది 9:30, 9:31లో ఉంటుంది. మనం తదుపరి ఎపిసోడ్స్లో చర్చించుకోబోతున్నాం. ఈ రాజయోగ ప్రక్రియ ద్వారా నీచ నికృష్ట భ్రష్ట పాపాత్మ సైతము పుణ్యాత్మగా పరివర్తన చెందుతుంది. ఇటు ఉదాహరణలు చాలా ఉన్నాయండి, వేల సంఖ్యలో ఉంటాయి. అర్థమైందండి? అంటే మన ప్రాక్టికాలిటీకి మనం ఇష్టపడాలి, మూఢత్వం నుంచి బయటికి రావాలి. అర్థమైందండి? దీని ఫలితముగా తర్వాత ఏం చెప్తున్నాడు, ఉపనిషత్తుల సపోర్ట్ తీసుకుందాం, కొన్ని ఉపనిషత్తుల శ్లోకాలు తీసుకుందాం, అయిపోతుంది. కఠోపనిషత్తులో 2.2.12 ఏకోవశి సర్వభూతాంతరాత్మ ... ఒక్కడే పరమాత్మ అన్ని భూతాలలో అంతర్యామిగా ఉన్నాడు. ఆయనే ఒకరై ఉన్నప్పటికీ అనేక రూపాలలో ప్రాప్తిస్తున్నాడు. ఇక్కడేమీ లేదండి, ఆత్మ, ప్రతి ఒక్కరిలో ఆత్మ ఉంది. ఆత్మ అనేది పరమాత్మని పొందడానికి మాధ్యమము, ఇంతకంటే వేరే షార్ట్ కట్స్ ఇంకేమీ లేవండి. అర్థమైందండి? ఆ పరమాత్మను తమలోనే దర్శించుకునే దీనులకు మాత్రమే శాశ్వత సుఖము లభిస్తుంది. అదేవిధంగా కఠోపనిషత్తు తదుపరి శ్లోకము మంత్రము 2.2.13 నిత్యోనిత్యానాం చేతనశ్చేతనానాం ఏకో బహూనాం యో విదదాతి కామాన్. అర్థమైందండి? అనేక నిత్యాత్మల మధ్య ఒక్క పరమాత్మ, ఒక్క పరమనిత్యుడు పరమాత్మ అంట. అనేక నిత్యాత్మల మధ్య పరమాత్మను గుర్తించిన వాళ్ళు నిత్యాత్మలు అంటే వాళ్ళనమాట. అనేక చైతన్యాత్మల మధ్య ఒకే పరమాత్మ చైతన్యుడు ఉన్నాడు. ఆ పరమాత్మని అన్ని జీవుల అవసరాలను నిర్వహిస్తున్నాడు, తీరుస్తున్నాడు. ఆయనను తమ అంతరంగములో దర్శించే ధీరులకు మాత్రమే శాశ్వత శాంతి లభిస్తుంది. తర్వాత ఈశావాస్యోపనిషత్తు 6 యస్తు సర్వాణి భూతాన్యాత్మనేనవ ఆత్మనేనా ఇవాను పశ్యతి. ఎవడు సమస్త భూతాలను తన ఆత్మలోనే చూస్తాడో మరియు అన్ని భూతాలలో తన ఆత్మను చూస్తాడో అతనికి ఎవరి పట్ల ద్వేషము లేదా విరక్తి ఉండదు. అతడు సమత్వ భావంలో స్థిరపడతాడు. 9వ అధ్యాయం 29వ శ్లోకం యొక్క అదే అర్థం ఇక్కడ చెప్తా ఉంది. అర్థమైందండి? ఈశావాస్యోపనిషత్తు 7వ మంత్రము యస్మిన్ సర్వాణి భూతాని ఆత్మైవాభూత్ విజానత. ఎవడు సమస్త భూతాలు తమ ఆత్మతో ఏకరూపమై ఉన్నాయని తెలుసుకుంటాడో అతనికి మోహము అంటే అజ్ఞానము మరియు శోకము అంటే దుఃఖము ఉండవు. ఎందుకంటే అతడు ఏకత్వ దృష్టిలో స్థిరపడతాడు. ముఖ్య సారం ఏంటంటే భగవంతుడు ఇంపార్షియల్ అండి, సమత్వము, అందరినీ కోరుకునేవాడు. సత్యభక్తి అంటే అనుభవానికి ద్వారం తెరుచుకుంటుంది. సత్యభక్తి భగవంతుడు ఎవరిని ఎంపిక చేయడు, మనమే ఆయనను అనుభవించగల స్థితికి వస్తాము. ఆయన అలాగే ఉంటాడు. మనం ఆయన్ని కనిపెట్టి ఆయనతో మన బుద్ధిని జోడించగలిగి సంబంధాన్ని జోడించుకోగలిగితే అప్పుడు గుణాలు శక్తులు వస్తే మన జీవితం మారిపోతుంది. ఆధ్యాత్మిక దృష్టికోణములో లోతైన తత్వము భగవంతుడు నిరాకారుడు, పతితపావనుడు, ఆయనకు రాగద్వేషాలు లేవు. కానీ రాజయోగం ద్వారా ఆత్మ ఆయనకు దగ్గరవుతుంది. అప్పుడు ఆత్మశుద్ధి అవుతుంది, సంస్కారాలు సాత్వికమవుతాయి. అంటే సత్యయుగ ప్రవేశానికి అర్హత లభిస్తుంది. స్వర్గంలోకి వెళ్ళడానికి ఎంత ప్రయత్నం చేస్తున్నాడు చూసారా భగవంతుడు, ఎంత తపన పడుతున్నాడు చూసారా. కొద్దిమందే వస్తారా, కొద్దిమందిలో మీరు ఎందుకు ఉండకూడదు, అందరూ నాకు సమానమే కదా అని అంటున్నాడు. అయిపోతుంది. ఇంకా 2 మహావాక్యాలు ఉన్నాయండి. దీనికి మళ్ళీ ఒక ఉదాహరణ ఇస్తున్నాడు, ఒక సులభమైన ఉదాహరణ. విద్యుత్ ఎక్కడైనా ఉంది, కానీ ప్లగ్ కనెక్ట్ చేస్తేనే బల్బు వెలుగుతుంది. అలాగే భగవంతుడు అందరిలో ఉన్నాడంటే ఆత్మ అందరిలో ఉన్నది. ఆత్మ ద్వారా సత్యభక్తి ద్వారా ఆ కనెక్షన్ అన్నమాట ఏర్పడినప్పుడు మన ఆత్మజ్యోతి వెలుగుతుంది. ముగింపు సారము భగవంతుడు ఎవరికి ప్రత్యేకంగా ప్రేమ ద్వేషము చూపడు, కానీ భక్తితో ఆయనను స్మరించిన వారు ఆయన అనుభవాన్ని పొందుతారు. అంటే ఆయన అనుభూతి చేసుకుంటారు, ఆయన అస్తిత్వాన్ని, ఆయన ఉనికిని ఎక్స్పీరియన్స్ చేస్తారు. ఇదన్నమాట విషయము. భగవంతుడు మారడు. మళ్ళీ చెప్తున్నాడు, భగవంతుడు మారడు, మనమే మారాలి. ఈ శ్లోకం మనకు ఒక గొప్ప ఆత్మ పరిశీలనను ఇస్తుంది. నేను భగవంతుడికి దగ్గరగా ఉన్నానా, ఆత్మనేత్రము జాగృతి అయినదా? ఇవి ప్రశ్నలు వేసుకోవాలి ఎవరికి వాళ్ళే. ఆత్మ పరిశీలన అంటే ఇది. భగవంతుడు ఎప్పుడూ దూరంగానే ఉన్నాడు, కానీ మనము ఆయన వైపు తిరగాలి. అర్థమైందండి? సన్ఫ్లవర్ అంటారు చూసారా, సూర్యుడు ఎక్కడ ఉంటే అటువైపు తిరుగుతూ ఉంటుంది. మనం కూడా పరంధామంలో తిరగాలన్నమాట, ఆయన వైపు తిరగాలి. అయిపోయింది, మనం ఆయన వైపు తిరగాలి. ఇదే రాజవిద్య, రాజగుహ్య జ్ఞానము. రాజవిద్య అంటే రాయల్ సైన్స్,
రాజగుహ్య, రాయల్ మిస్టరీ అంటారు చూసారా, ఇదే జ్ఞానం. అందుకే మనము చేయాల్సింది ఒక్కటే, ప్రతిరోజు కొంత సమయం తీసుకొని నేను ఆత్మను అనే భావంతో పరమాత్మను స్మరించడము. అప్పుడు మన జీవితము మారుతుంది, మన సంస్కారాలు మారతాయి, మన గమ్యము సత్యయుగం వైపుకు మరలుతుంది. అర్థమైందండి? ఇక్కడతో మనం ఈ యొక్క ఈ చర్చను ముగించుకుందాము. ముగించే ముందర ఈ 9వ అధ్యాయంలోని 29వ శ్లోకంలో భాష్యకాలు రాసుకున్నటువంటి మాటలు కూడా తెలుసుకొని మనం ముగించుకుందామండి. సమూహం సర్వభూతేషు, ఒక్కసారి జాగ్రత్తగా గమనించండి. నేను సకల భూతముల అంటే బ్రాకెట్లో ప్రాణుల యందును సమభావముతో వ్యాపించి యుందును. నాకు అప్రియుడు గాని ప్రియుడు గాని ఎవడునూ లేడు. కానీ నన్ను భక్తితో భజించువారు నాయందే యుందురు. నన్ను భక్తితో భజించువారు నాయందే యుందురు, నేనును వారి యందు ప్రత్యక్షముగా ఉందును. భగవంతుడు ఎక్కడైనా అబద్ధం చెప్తాడో చెప్పండి? భగవంతుడు సత్యమే చెప్తున్నాడు. ఈ సత్యాన్ని గుర్తించిన వాళ్ళు ఇప్పుడు వర్తమాన సమాజంలో ఒక 30 లక్షల మంది 150 దేశాల్లో ఉన్నారండి. ఇక్కడితో మనం ఈ చర్చను ముగించుకుందాము. తదుపరి ఎపిసోడ్ మీకు అద్భుతమైనటువంటి కఠోపనిషత్తులోని 3వ మంత్రాన్ని మీ దృష్టికి తీసుకొని వస్తాను. అందులో ఉన్న లోతైన తత్వాన్ని మనం చర్చించుకుంటాము. అంతవరకు సెలవు. అందరికీ నమస్కారము. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు అనే శీర్షికలో ధారావాహిక ప్రసంగం చేసిన శ్రీ త్రినాథ్ గారికి ధన్యవాదాలు. నమస్కారం అండి.